టాప్ 2లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విశ్వరూపమే చూపించింది. ఈ మ్యాచ్లో పంతు సెంచరీతో లక్నో సూపర్ జెయింట్స్ 227 పరుగుల భారీ స్కోర్నే సాధించింది. అయితే చేజింగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎక్కడా తగ్గలేదు. ముందుగా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. క్రీజ్లో ఉన్నంతసేపు ఫిల్ సాల్ట్ కూడా ఆధిపత్యం చెలాయించాడు. అయితే 123 పరుగులకే ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయిన దశలో లక్నోదే విజయమని ఫ్యాన్స్ భావించారు. కానీ జితేష్ శర్మ అగ్రెసివ్ క్రికెట్ ఆడాడు. మయాంక్ అగర్వాల్ తో కలిసి దూకుడు చూపించాడు. 33 బంతుల్లోనే 85 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 41 పరుగులతో మయాంక్ కూడా సపోర్ట్ గా నిలిచాడు. దీంతో ఆర్సీబీ రికార్డు చేజింగ్ ను నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక స్కోర్ ను ఛేదించింది. ఆర్సీబీకి మాత్రం ఇదే అత్యధిక చేజింగ్. గతేడాది కేకేఆర్ పై పంజాబ్ కింగ్స్ 262 పరుగులను, ఈసారి పంజాబ్ కింగ్స్ పై ఎస్ఆర్హెచ్ 246 పరుగులను ఛేదించాయి. టాప్ 2 చేజింగ్స్ లో చోటు దక్కించుకున్నాయి. ఆర్సీబీ ఘన విజయంతో పంతు సెంచరీ వృధా అయిపోయింది.